మోకాలు నొప్పి వస్తే చాలామంది వయసుతో వచ్చిందని వదిలేస్తారు. కానీ మోకాలి ఆర్థరైటిస్ కూడా 4 స్టేజ్‌లుగా పెరుగుతుందన్న విషయం మీకు తెలుసా? నేను చెప్తాను. నేను డాక్టర్ విమల రాజ్‌కుమార్, జాయింట్ రీప్లేస్‌మెంట్ ట్రామా సర్జన్ ఖమ్మం. ఫస్ట్ స్టేజ్ 1 ఎర్లీ స్టేజ్‌లో మోకాలు ఎముక మధ్యలో ఉండే కార్టిలేజ్ బానే ఉంటుంది. ఎక్స్‌రేలో పెద్ద మార్పులు కనిపించవు. కొంచెం స్టిఫ్‌నెస్ లేదా అకేషనల్ పెయిన్ మాత్రమే ఉంటుంది. స్టేజ్ 2లో అంటే మైల్డ్ ఆస్టియోఆర్థరైటిస్‌లో కార్టిలేజ్ కొంచెం తగ్గడం ప్రారంభమవుతుంది. ఎక్స్‌రేలో చిన్న బోన్ స్పర్స్ కనిపిస్తాయి. మెట్లు ఎక్కేటప్పుడు లేదా ఎక్కువగా నడిచినప్పుడు మాత్రమే నొప్పి మొదలవుతుంది. స్టేజ్ 3 అంటే మోడరేట్ ఆస్టియోఆర్థరైటిస్‌లో కార్టిలేజ్ గణనీయంగా తగ్గిపోతుంది. ఎక్స్‌రేలో జాయింట్ స్పేస్ నారో అవుతుంది. రోజువారీ పనులు చేసేటప్పుడు కూడా పెయిన్, స్వెల్లింగ్, స్టిఫ్నెస్ కనిపిస్తాయి. ఇంకా స్టేజ్ 4 సివియర్ ఆస్టియోఆర్థరైటిస్. ఇందులో కార్టిలేజ్ దాదాపు పూర్తిగా పోతుంది. ఎముకలు ఒకదానికొకటి రుద్దుకుంటాయి. సివియర్ పెయిన్, వాకింగ్ కూడా కష్టంగా మారుతుంది. ఈ స్టేజ్లో చాలాసార్లు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం పడుతుంది. సో మోకాలు నొప్పిని చిన్న సమస్యగా తీసుకోకండి. ఎర్లీ స్టేజ్లోనే డయాగ్నోసిస్ చేసుకుంటే సర్జరీ అవసరం లేకుండా చికిత్స చేయవచ్చు. ఇలాంటి మెడికల్ అవేర్నెస్ కోసం ఫాలో చేయండి.